सत्यनारायण नारायण हरि हरि सत्यनारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि। మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మనం బ్యాంకుకి వెళ్ళి మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును దాచిపెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాచిన డబ్బు దాచినట్టుగా చక్కగా వృద్ధి చెందుతుందో ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇది చాలా తేలికైనటువంటి పరిహారం కూడా. మీరు ఎప్పుడు బ్యాంకు వెళ్ళినా మీరు అది సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, కరెంట్ అకౌంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు కాక అక్కడ ఫామ్ ఫిలప్ చేయాలిగా మనం డబ్బులు దాచుకోవాలంటే ఆ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు అలానే బ్యాంకుకి సంబంధించిన పనులు చేసేటప్పుడు బ్యాంకులో పశ్చిమాభిముఖంగా ఉండి పనులు చేసుకోండి. ఏ రాశి వారైనప్పటికీ ఇది వర్తిస్తుంది. పశ్చిమాభిముఖంగా, పశ్చిమం అంటే పడమర, వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్గా నిలబడి మీరు కావాల్సినటువంటి పనులన్నీ చేసుకోండి. ఆ ఫామ్ ఫిలప్ చేస్తూ ఉండండి. ఇలా ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు బ్యాంకుకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకువెళ్ళి జమ చేసేటప్పుడు ఆ బ్యాంకులో ఉన్నంతసేపు లక్ష్మీ సంబంధమైన మంత్రం మీకు ఏదైతే మనసుకు తోచినటువంటిది తెలిసినటువంటిది ఉందో దాన్ని యథాశక్తిగా జపం చేయండి. దానికి ఒకసారి 11 సార్లు 12 సార్లు లెక్కలేదు. యథాశక్తిగా మనస్సులో ఆ మంత్రాన్ని మననం చేసుకుంటూ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉండండి. ఆ సమయంలో కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి మంత్రాన్ని కనుక ఎక్కువసార్లు జపం చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతాం. అదే ఓం శ్రీం శ్రీం శ్రీం. చాలా తేలికైన మంత్రం. ఓం శ్రీం శ్రీం శ్రీం. ఇట్టే జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఓంకారం తర్వాత 3 శ్రీంకారాలు వస్తాయి. ఓం శ్రీం శ్రీం శ్రీం. ఇంతే. ఇలా బ్యాంకుకి వెళ్ళిన దగ్గర నుంచి బ్యాంకులో నుంచి మనం బయటకు వచ్చేంత వరకు లేదా ఇంటి నుండి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఓం శ్రీం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం శ్రీం, ఓం శ్రీం 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 అంటూ జపం చేయడం. బ్యాంకుకి వెళ్ళి ఫామ్ లాంటి ఫిలప్ చేయాల్సి వచ్చినప్పుడు పడమర ముఖంగా నిలబడి ఫామ్ లాంటివన్నీ కూడా ఫిలప్ చేయడం చేస్తూ రావడం వలన బ్యాంకులో మనం దాచుకునేటువంటి సంపద ఏదైతే ఉందో అది చక్కగా వృద్ధి చెందుతూ వస్తుంది. మనం ఇట్టే ఊరికనే 10 సార్లు దాన్ని రాచివలసినటువంటి అవసరాలు ఏవి కూడా ఏర్పడవు. ఇటువంటి భవ్యమైనటువంటి అమోఘమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి స్తోత్రాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. మనం గత కొద్ది రోజులుగా మనం పొందుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి గాను మనకు ఉపకరించేటువంటి స్తోత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తీవ్రమైనటువంటి దరిద్రవాదులు ఉన్నా, పదే పదే కష్టాలు వస్తున్నా, తీరనటువంటి దుఃఖాలు కలుగుతున్నా మనకు ఉపయోగపడేటువంటి అమోఘమైనటువంటి స్తోత్రాల గురించి తెలుసుకుందాం. దరిద్రవాదులు అంటే జీతం తక్కువగా ఉంటుంది, ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి, ఈ జీతం పెరగడానికి అవకాశం లేదు, ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం లేదు, పరిస్థితులు ఏనాటికి ఒక్కరోజు కూడా సానుకూలపడేటువంటి స్థితి కనబడట్లేదు, ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు చదువు చెప్పించాలన్నా తిండి పెట్టాలన్నా కూడా కష్టసాధ్యం అయిపోతుంది. ఇట్లా ఉన్నప్పుడు ఉండేటువంటి దాన్ని దరిద్రబాధలు అని అంటాం. అంతేగాక దుఃఖం ఎప్పుడు తీర్చనటువంటి కష్టం ఇట్లా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ తీవ్రమైనటువంటి దుఃఖాల నుంచి, దారిద్ర్యబాధ నుంచి మనం రక్షించేటువంటి దైవమే పరమేశ్వరుడు. శివ సంబంధమైనటువంటి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఇటువంటి ఈ కష్టాలన్నింటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఒక మంచి రావి చెట్టు చూసుకొని దేవాలయంలో ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి రావి చెట్టు చూసుకోండి. ఇది త్రిమూర్త్యాత్మకమైనటువంటిది. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు భగవత్ స్వరూపం. అశ్వత్థం అంటే రావి చెట్టు. ఆ రావి చెట్టు దగ్గర తూర్పు ముఖంగా వెలిగే విధంగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఆ రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. అందులోనే భగవంతుడు ఉన్నట్టుగా, పరమేశ్వరుడు ఉన్నట్టుగా భావన చేసి శ్రద్ధతో నమ్మకంతో నమస్కారం చేసుకొని ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని రోజు పారాయణ చేయండి. ఒక్కసారి అక్కడ కూర్చొని పారాయణ చేయండి. దాని తర్వాత నుంచి మీకు రోజుకి ఎన్నిసార్లు మీరు పారాయణ చేయగలిగితే ఎక్కడుంటే అక్కడ అలా పారాయణ చేసుకుంటూ రండి. ఒకసారి మాత్రం రావి చెట్టు దగ్గర పారాయణ చేయండి. కనీసంగా చేయండి. అద్భుతాన్ని మీరే చూడగలుగుతారు. దారిద్ర్య బాధలు, దుఃఖ బాధలు, కష్టాలు ఏవైతే వస్తున్నాయో ఇవి క్రమేపీ నిదానిస్తాయి. మనకున్నటువంటి కర్మదోషాలను అనుసరించి ఒక అడుగు అటుగా ఒక అడుగు ఇటుగా క్రమేపీ నిదానంగా మాత్రం చక్కగా నిదానిస్తాయి. శివానుగ్రహం వలన మనం అందరం కూడా వృద్ధిలోకి రాగలుగుతాం. ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రానికి ఉండేటువంటి గొప్పతనం అది. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ అంటూ సాగేటువంటి ఈ స్తోత్రంలో ఉండే శ్లోకాలు కూడా 8 శ్లోకాలు. చాలా చిన్న స్తోత్రం, ఫలితంలో మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అమోఘమైనటువంటి స్తోత్రం అని చెప్పుకోవాలి. అటువంటి ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని నిత్యం మనందరం కూడా పారాయణ చేసి ఉమామహేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రమై మనకు ఉండేటువంటి కష్టాలన్నింటి నుంచి కూడా బయటపడాలని చెప్పని పరమేశ్వరుని ప్రార్థిస్తూ గురువారాన్ని పురస్కరించుకొని బాబా వారి యొక్క కాగడ హారతిని శ్రవణం చేద్దాం. బాబా అనుగ్రహానికి పాత్రలమవుదాం. तमर जनी विलया
परिहि अज्ञानासे तुमची भूलवियोग माया शक्ती न आम्हा यत्किंचितहि तिजला साराया तुम्हीच ते सारुनि दावा मुख जनताराया भो साईनाथ महाराज भवति मिरनाश करवी अज्ञानी अमे किती तव वर्णावी थोरवी ती वर्णिता भागले बहुवदनी शेष विधी कवी सकृप होऊनि महिमा तुमचा तुम्हीच वदवावा आधी व्याधी भवतापवारुनि तारा जड जीवा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवतापवारुनि तारा जड जीवा भक्त मनी सद्भाव धरुनि जे तुम्हानुसरले ध्यायास्तव ते दर्शन तुमचे द्वारे उभे ठेले ध्यानस्ता तुम्हास पाहुनी मन मुचे धाले परित्वद्वचनामृत प्राशायाते आतुर झाले उघडो नेत्र कमला दीनबंधो रमाकांता पाहि वा कृपा दृष्टे बालका जशी माता रंजवी मधुरवाणी हरिताप साईनाथा अमीच पुले कार्यास्तव तुझ कष्टवितो देवा सहन करशील ऐकुनि द्यावी भेट कृष्ण धावा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवतापवारुनि तारा जड जीवा उठा पांडुरंगाता दर्शन द्या सकळा झाला अरुणोदय सरली निद्रेची वेळा संत साधू मुनी अवघे झाले ती गोळा सोडाशे जे सुख आता बघू द्या मुख कमळा रंगमंडपी महाद्वारे झाले से दाटे मन उतावेळ रूप మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున శత్రుబాధల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం.